మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తూముకుంట నరసారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను కొనియాడారు. బడ్జెట్లో 40% నిధులు వ్యవసాయం, విద్య, వైద్య రంగానికి కేటాయించిందన్నారు. ముఖ్యంగా పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి అధిక నిధులు కేటాయించి 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే విమర్శిస్తున్నాయన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇటువంటి పేదల గురించి ఆలోచించే బడ్జెట్ అది. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ బడ్జెట్ను హర్షించడము మాకు చాలా సంతోషం. అందుకోసమే ఇటువంటి కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా పేదలకు, రైతులకు, మహిళలకు, మైనార్టీలకు, మన బీద వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది. అందుకోసమే మేము అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంత మంచి బడ్జెట్ను హర్షిస్తుంటే ఈ కొన్ని ప్రతిపక్షాలు కావాలని, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, ఆ రెండు పార్టీలే ఈ బడ్జెట్ను విమర్శిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇన్ని రోజులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా విద్యకు, వైద్యానికి, అదేవిధంగా వ్యవసాయానికి కూడా ఇంత బడ్జెట్ ఎప్పుడు కూడా కేటాయించలేదు.